అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఒక ట్విస్టుల మీద ట్విస్టులు జరిగినాయి. ఊహించిన వాళ్ళకి కాకుండా చీఫ్ మినిస్టర్కి, పిసిసి ప్రెసిడెంట్కి కూడా వాళ్ళ ఆలోచనలకు కూడా లేని పేర్లు కొత్త తెర మీద తీసుకొచ్చారు ఢిల్లీ పెద్దలు. ఎవరంటే ముఖ్యంగా లేడీ సూపర్ స్టార్, సినీ నటి, తెలంగాణ తల్లి పార్టీ అధ్యక్షురాలు, తర్వాత తెలంగాణ తల్లిని బీఆర్ఎస్లో విలీనం చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, మెదక్ ఎంపీగా పనిచేశారు. ఎలక్షన్స్ ముందు 23 ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మహిళా నాయకురాలు విజయశాంతి ఢిల్లీ వెళ్ళారు. ఇక్కడి నుంచి ఎలక్షన్స్ నోటిఫికేషన్ రాగానే ఢిల్లీ వెళ్ళి గతంలో తెలంగాణ ఇన్ఛార్జీలో దాకరే గారిని కలిసి, మీరు నాకు మాట ఇచ్చారు కౌన్సిల్ ఎలక్షన్స్లో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని చెప్పి, ఆ మాటని వాళ్ళు నిలబెట్టుకోండి అని వెళ్ళి అడగటం జరిగింది. ఢిల్లీ వెళ్ళారు విజయశాంతి గారు. వెళ్ళి అడగంగానే ఆయన ఎమ్మెల్యే ఖర్గే గారికి చెప్పారు, నేను గతంలో పార్టీలో చేర్చుకున్నప్పుడు మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టండి మనం విజయశాంతి గారికి అని చెప్పి ఖర్గే గారికి చెప్పడం జరిగింది. ఈ దాకరే గారు, ఖర్గే గారు ఎమ్మెల్యే రాహుల్ గాంధీ గారికి చెప్పి, హైకమాండ్ రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, రాహుల్ గాంధీ గారిని అపాయింట్మెంట్ ఇచ్చి, రాహుల్ గాంధీ గారిని విజయశాంతి కలిసి రిక్వెస్ట్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసి, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఆదేశాల మేరకు కేసీ వేణుగోపాల్ గారు ముఖ్యమంత్రికి, పిసిసి ప్రెసిడెంట్కి ఆగమేఘాల మీద ఫోన్ చేసి విజయశాంతిని డిక్లేర్ చేశాం. కడమ పేర్లు 2 కూడా అద్దంకి దయాకరు, శంకర్ నాయక్ ఇస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేసింది. దీని వెనకమాల ఎంత కదలడిసింది అనేది తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు. మరీ ముఖ్యంగా మండలంలో కవితకి చెక్ పెట్టాలి అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా లేడీ సూపర్ స్టార్ని విజయశాంతిని తీసుకొచ్చి కౌన్సిల్లో మెంబర్ చేయడానికి గల కారణం. అంతేకాకుండా ఈ కవితను కానీ బీఆర్ఎస్ నాయకులను కానీ థ్రెటన్ చేయాలన్నా, బీఆర్ఎస్ వాళ్ళ వాగ్దాటిని ఎదుర్కోవాలన్నా, ఈ విజయశాంతి గతంలో కూడా బీఆర్ఎస్లో పనిచేయటం, బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ఆలోచన ధోరణి మొత్తం తెలిసిన వ్యక్తి విజయశాంతి. అందుకని విజయశాంతిని కౌన్సిల్లో పెడతాం వలన బీఆర్ఎస్ పార్టీ యొక్క వాగ్దాటిని కట్టడి చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ని పెంచుతానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇవాళ కొంతమంది కాంగ్రెస్ వాదులు ముక్తకంఠంతో చెప్తున్నారు, ఏమని, విజయశాంతికి హోమ్ మినిస్టర్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణలో గతంలో సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా కూడా పనిచేసిన ఆనవాయితీ ఉంది. అదేవిధంగా కౌన్సిల్లో మహమ్మద్ అలీ గారు 2 సార్లు కూడా తెలంగాణ హోమ్ మినిస్టర్గా కూడా కౌన్సిల్ మెంబర్గా ఉండే అదే ఆనవాయితీ మళ్ళీ ఇవాళ విజయశాంతి గారికి కౌన్సిల్ మెంబర్కి హోమ్ మినిస్టర్ ఇచ్చే అవకాశం ఉందని విజయశాంతి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అంతర్గత సమావేశాల్లో మాట్లాడుకుంటున్నట్టు మనకు అందుతున్న సమాచారం. అంతేకాకుండా ఇవాళ హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరే ఉండటం వలన హోంశాఖకి సపరేట్ మంత్రిని ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ వస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రికి పని ఎక్కువ ఉంది, ఒత్తిడి ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఆయన దగ్గర 8, 9, 10 శాఖలు ఉన్నాయి కాబట్టి ఆ శాఖలన్నింటినీ కూడా ఆయన పని చూసుకోవాలంటే, రివ్యూ చేయాలన్నా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హోంశాఖ ఇంపార్టెంట్ శాఖ కాబట్టి దానికి ఇండివిజువల్ మినిస్టర్ ఇస్తే బాగుంటుందని కాంగ్రెస్ పెద్దలు కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అది విజయశాంతికి లేడీ కోటాలో రావచ్చు అనేది మనకు అందుతున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.